ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూటమి అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అనేది 1వ తారీఖునే జరుగుతుంది. 95% 99% 1వ తారీఖునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా అనివార్య కారణాల వలన తీసుకోకపోతే 2వ తారీఖులోపు కంప్లీట్ చేసేస్తున్నారు. ఇంకా కొదవైతే ఏం పెట్టట్లేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారో, ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది చెప్పారో, అప్పుడు కూడా సక్రమంగా జరగలేదు. 5, 6 కొంతమంది అయితే 10వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే వాలంటీర్లకి ఏమైనా పనులున్నా కానీ, లేకపోతే పొలం పనులున్నా కానీ వాలంటీర్లు అయితే ఇచ్చేవాళ్ళు కాదు. అంతగా నరకయాతన పెట్టారు అవ్వతాతలను. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వతాతలు అన్నారు. ఇప్పుడు అవ్వతాతల మనసులో మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడమే మంచిదయింది, మనకు ప్రతి నెల 1వ తారీఖునే వస్తున్నాయి పెన్షన్లు అని వాళ్ళు మనసులో అనుకోవడం అయితే జరుగుతూ ఉంది. చాలామందితో అనడం కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకి నాతోనే చాలామంది అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ అనేది జరగలేదనుకో, 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఏదైనా సెలవు దినంగా ఉంటే ఆ తర్వాత రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరిగేది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖున ఏదైనా అనివార్య కారణాల వలన సండేనో లేకపోతే పబ్లిక్ హాలిడేనో సెలవు దినంగా వచ్చినప్పుడు అంతకు ముందు రోజునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది చేయాలి అని ఒక దృఢమైన నిశ్చయానికి రావడం అయితే జరిగింది. ఉదాహరణకి సెప్టెంబర్ 1న ఆదివారం కావడం వలన ఆగస్టు 31 ఏదైతే ఉందో ఆ రోజునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది అని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పడం అయితే జరిగింది.